తర్వాత ఒక లాయర్గా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తారా మేడం? ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అమ్మా, ఈజీ కాదు. మేము ఒపోనెంట్ లాయర్స్ని తట్టుకోవాలి, ఎత్తుకి పై ఎత్తు అంటారు కదా, అలా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. జడ్జెస్ వాళ్ళు కూడా మరి వర్క్ ప్రెషర్కో దేనికో ఒక్కొక్కసారి మేము చెప్పాలనుకున్నా ఒక్కొక్కసారి మమ్మల్ని బాగా తిట్టేస్తారు ఓపెన్ కోర్ట్లో. దానికి కూడా మేము డిజెక్షన్ ఫీల్ అవ్వకూడదు. కొంతమంది స్ట్రెయిట్ ఆన్ ఫేస్ కూడా చెప్పేస్తారు, అసలు నీకు కేసే లేదు, నువ్వు ఎలా వచ్చా అని. అలాంటివి కూడా ఛాలెంజెస్. ఇప్పుడు అలా జరిగినప్పుడు క్లయింట్స్ మమ్మల్ని ఈవిడికి ఏం రాదేమో అనుకుంటారు. అలాంటి స్టేజెస్ కూడా ఉంటాయి మా లైఫ్స్లో. ఎన్ని ఇయర్స్గా ఉన్నారు మేడం మీరు? నాకు ఇప్పుడు 32 years అండి ప్రొఫెషన్లో, 32 years. కానీ నా ఓన్ టర్మ్స్లోనే చేసుకున్నాను. నా గురించి నేను పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. చాలామంది నువ్వు సీరియస్గా ప్రాక్టీస్ చేయవు అన్నారు. నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ అడుక్కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. మీ ఇన్నేళ్ల ప్రొఫెషన్లో గుర్తుండిపోయిన 1 or 2 కేసెస్ ఏదైనా చెప్పగలరా? ఒకటి CGHS స్కామ్ అమ్మ. అది నిజంగా ఇప్పటి కూడా పబ్లిక్కి తెలీదు. అది మిదాని నుంచి మేము బిల్స్ అన్నీ కలెక్ట్ చేసి, నాకు రవి రాజశేఖరన్ అనే హిందూ ఎడిటర్ సపోర్ట్ ఉండి ఆయన కొంచెం డేటా కలెక్ట్ చేసినందుకు అది ఎక్స్పోజ్ చేశాము. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ కేస్ నాకు. ఇంకా ఇంకొక రీపాట్రియేషన్ మ్యాటర్, ఎక్కడైతే మనం జనరల్గా లీగల్గా ఏమైపోతుందంటే, ఒకటి ఆడపిల్లలు ఎలాంటి కేసు వేసినా వాళ్ళకి ఆటోమేటిక్గా జడ్జ్మెంట్స్ ఫేవరబుల్గా వచ్చేస్తున్నాయి అనే దాంతో ఆడపిల్లలు కూడా మిస్యూజ్ చేస్తున్నారమ్మా లాని అనకూడదు. కానీ దాంతో ఏమవుతుందంటే జెన్యున్గా స్ట్రగుల్ అయ్యే అమ్మాయిలకి కష్టం జరుగుతుంది, చాలా కష్ట నష్టాలు జరుగుతున్నాయి. కొంతమంది కేవలం మనీ ఎక్స్టార్ట్ చేయాలని కేసెస్ వేసేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక కేసు చేస్తున్నాను. పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదమ్మా, తను ఐర్లాండ్కి వెళ్ళి అక్కడేమీ కంప్లైంట్ చేయకుండా కేవలం ఇల్లరికం అల్లుడుగా ఉండిపోవాలనేసి ఇప్పుడు చాలా క్రిమినల్ కేసెస్కి వేసేసింది. అది ఇంకా అన్సెటిల్. ఇప్పుడు ఆఫర్ ఏంటంటే 2 కోట్లు ఇస్తారా, 1 కోటి రూపాయలు ఇస్తారా, ఏది కాకపోతే 50 లక్షలకి సెటిల్ చేసేస్తారు. అది ఈ మధ్య మనం చాలా వింటున్నాం కదా మేడం ఇట్లాంటి కేసులు. దీనికి ఒక రూల్ ప్రపోజల్ పెట్టాలమ్మా గవర్నమెంట్ కూడా. ఇప్పుడు పెళ్ళికి ఖర్చు పెడుతున్నారు అనేది క్లీన్గా ఇన్కమ్ ట్యాక్స్కి అన్నిటికీ ఓపెన్ బుక్ లాగా పెట్టాలి. ఎందుకంటే ఎవరేదో ఖర్చు పెట్టేశాము మేము చేసేసాము అనేది తప్పు, ఏ డాక్యుమెంట్ లేకుండా. అదొకటి ఎప్పుడూ ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను. ఈ రీపాట్రియేషన్ మ్యాటర్లో కూడా ఎవ్వరి కన్సెంట్ లేకుండా పెళ్ళి అన్నీ జరిగి హ్యాపీగా యుఎస్లో ఉంది, తను కాపురం చేసింది అన్నీ, తనకి హస్బెండ్తో పడలేకుండా ఒక్క నిమిషంలోనే తనకే ఉండబుద్ధి కాక అక్కడ తనకి జాబ్ చేయాలని ఇష్టం లేకుండా. ఇంకా యుఎస్లో అలాంటి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఎంత రిచ్ ఉన్నా చేయలేరు, చాలా కష్టం. అక్కడ మనలాగా ఇలా డొమెస్టిక్ సపోర్ట్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది. అక్కడ డొమెస్టిక్ సపోర్ట్ చేయాలన్నా ఎక్స్పెన్సివ్, చాలా పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇంకా ఉండలేక పిల్లల్ని చూసుకోలేక ఇక్కడ పేరెంట్స్ కొంచెము హెల్దీ ఫ్యామిలీయే, 2 పిల్లల్ని పర్మిషన్ లేకుండా తెచ్చేసుకొని చెప్పకుండా. తనకి ఓపెన్ పాస్పోర్ట్ ఉండింది, 2 పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇంకా తండ్రిని కూడా పిల్లల్ని చూడనీయకుండా చేసేటప్పటికి ముంబై కేసు ఇది అక్కడ వేయడంతో కోర్ట్ ఇలా వితౌట్ పర్మిషన్ ఓవర్ నైట్ అవన్నీ ప్రూవ్ అయినాయి. తర్వాత కస్టడీ మ్యాటర్లో ఫాదర్కి కస్టడీ పిల్లలే ఫాదర్ దగ్గర ఉంటామని ఒప్పుకున్నారు. సో వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అదొక మెమరబుల్ కేసు అయిపోయింది. యూజువలీ మెన్కి అంత ఈజీగా కస్టడీ దొరకదు. సో దాట్ వాజ్ 1 కేస్, గుడ్ కేస్ వేర్ అది జరిగింది. ప్రాపర్టీ మ్యాటర్స్లో అమ్మా ఇప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే పార్టీషన్ సూట్స్ వేస్తే కోర్టులో ఇయర్స్ వరకు అవి జరుగుతూనే ఉంటాయి.
అవి అసలు కేసు అంటేనే జనం భయపడేలాగా ఏ కేసు అయినా కూడా తొందరగా తేల్చకుండా కొన్ని ప్రాపర్టీ కేసెస్ ఎక్కువ ఓకే. అవి తొందరగా తేలవు. ఇప్పుడు ఫారిన్ లాస్ మన లాస్ కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడే మీ పిల్లల పేర్లు అన్ని ఎంటర్ అయిపోతాయి లీగల్ హాయర్స్ కింద. ఓకే. థర్డ్ పార్టీస్ ఎవ్వరు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మీ పేర్లు ఎంట్రీ చేసుకోవాలి, తర్వాత మీకు ఎంతో కాలానికి కానీ అది మీకు చేతికి రాదు. అందులో ఇంకా సిబ్లింగ్స్ ఫైట్కి దిగారంటే, పోట్లాటలకి దిగారంటే ఇంకా అది నెవర్ ఎండింగ్ మొన్న ప్రాసెస్. చూసాం కదా మేడం, ఒక 40 గజాల స్థలం కోసం మొత్తం ఫ్యామిలీలు అందరూ కోర్టులో కేసేసారు. 40 స్క్వేర్ యార్డ్స్, అది కూడా అది అందులో కేసు వేసిన అతను సీఏ. మళ్ళీ వాళ్ళ సిబ్లింగ్స్ ఏమో చాలా పేదరికంలో ఉన్నారు. అఫీషియల్స్ వాళ్ళే, జడ్జి గారే వాళ్ళకి చెప్పారట, ఏంటిది ఇంత చిన్నదాని కోసం మీరు ఇంత మంచి పొజిషన్లో ఉండి కేసు వేయడం. పేరెంట్స్ కూడా ఉన్నారు. మళ్ళా ఈగో హ్యాసిల్స్ ఒకటి ఉంటుందమ్మా, ఈగో ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అందులో నా అడ్వైజ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి, బ్రతుకున్నప్పుడే పేరెంట్స్కి ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఆస్తులు ఇచ్చేసిన తర్వాత పిల్లలు మమ్మల్ని చూడరు అనేది చాలా పాతుకుపోయింది. కానీ ఇప్పుడు నిజంగా చూడాలంటే పిల్లలు చెడ్డవాళ్ళు కాదు. మన పెంపకం కొంత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ రియలైజ్ చేయించి వాళ్ళు స్ట్రగుల్ అయ్యే స్టేజ్లో మీరు ప్రాపర్టీస్ ఇచ్చేస్తే డెఫినెట్గా చూసుకుంటారమ్మా. ఎక్కడి దాకా ఎందుకు, నేను కూడా ఒకటే బిలీవ్ చేసేది ఏంటంటే, నాకు యంగ్ ఏజ్లో ఏ ప్రాపర్టీ ఉన్నా నేను పాపకి బాబుకి ఇచ్చేసి నేను హ్యాపీగా ఉండదలుచుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళు చూసుకోవాలి అనే కండిషన్స్ ఎందుకమ్మా? పిల్లల పట్ల మన ప్రేమ అన్కండిషన్ అన్నప్పుడు మనము ఎంత ప్రేమ వాళ్ళకి ఇస్తామో వాళ్ళు రిటర్న్లో అంతే ఇస్తారు. సో నాకైతే కాన్ఫిడెన్స్ అమ్మా, వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను.